హాస్పిటల్‌లో మనీషా వాళ్ళ అంకుల్, డాక్టర్ అలాగే మిత్ర ఉంటారు. ఇక మనీషా ఏడుస్తూ ఇలా అంటుంది, "డాక్టర్ నా ప్రాబ్లమ్‌కి ఇదే సొల్యూషన్. నాకు అబార్షన్ చేసేయండి" అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర అంటాడు, "నీ ప్రాబ్లమ్‌కి ఇది కాదు సొల్యూషన్ మనీషా. నీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ నేను చెప్తాను." మరోపక్క జయదేవ్, లక్ష్మి ఇద్దరు దీక్షితులు గారి దగ్గరికి వెళ్తారనమాట. ఇక దీక్షితులు గారు ఇలా అంటారు, "మిత్ర జీవితంలో అతిపెద్ద పెనుమార్పు జరగబోతుంది. అది పెళ్లి" అని చెప్పి అనగానే, "ఏం మాట్లాడుతున్నారు?" అని చెప్పి జయదేవ్ అంటారు. "మిత్ర జీవితంలో మరో పెళ్లి రాసిపెట్టుంది" అని చెప్పి దీక్షితులు గారు అనగానే ఇక లక్ష్మి ఏం చేయాలి ఇప్పుడు, నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఎలా ఆపాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క హాస్పిటల్‌లో మిత్ర అంటాడు మనీషాతోని, "అందరి ముందు ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను మనీషా. ఇక నువ్వేమీ బాధపడవసరం లేదు. పద ఇంటికి వెళ్దాము" అని చెప్పి మనీషా చేపట్టుకొని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు మిత్ర. మరోపక్క జయదేవ్ అంటారు, "ఆల్రెడీ మిత్రకి పెళ్ళైపోయింది కదా, మళ్ళీ పెళ్ళేంటి?" అనగానే, "అది విధి లిఖితం, దాన్ని తప్పించలేము" అని దీక్షితులుగా చెప్తూ ఉంటే ఇక లక్ష్మి మరి ఏం చేయబోతుంది, మరి కమింగ్ ఎపిసోడ్‌లో పెళ్ళిని ఎలా ఆపబోతుంది, ఆపగలదా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.